ఇక డీటెయిల్ చూస్తే రంగారెడ్డి జిల్లా బల్లగూడ పద్మశ్రీ హిల్స్ లో ఫ్లాట్ ఓనర్ కు తెలియకుండా 14 మంది గ్యాంగ్ నకిలీ పత్రాలు సృష్టించి 4 కోట్ల రూపాయలు విలువ చేసే 600 గజాల స్థలం కబ్జాకు స్కెచ్ వేశారు. కెనడా నుండి దివాకర్ వర్మ పేరు మీద నకిలీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలను తయారు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించిన 14 మంది భూమాఫియా గ్యాంగ్ ఆట కట్టించారు రాజేంద్ర నగర్ పోలీసులు. ఇప్పటికే 7 అరెస్ట్ చేసి కటకటాలకు తరలించారు. మరో 7 పరారులో ఉన్నారు. వారి వద్ద నుండి నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్ తో పాటు 1,69,00,000 నగదు, 3 కార్లు, 7 మొబైల్ ఫోన్లను డీసీపీ శ్రీనివాస్ సీజ్ చేశారు. కేసు ఛేదించడంలో చాకచక్యంగా వివరించిన పోలీస్ సిబ్బందికి డీసీపీ రివార్డు అందజేశారు. मामू एक मिनट मामा निकाले पूरा नहीं निकालो सर नीला फोटो सर सारी लोग फोटो सर सर निकल रहा मन में सर సారీ సార్ మన పైసలు వచ్చేది ఇవన్నీ రిజిస్ట్రేషన్ ఫోన్ నెంబర్ మీద అయినా దేని మీద కార్డ్ నెంబర్ మీద చేసి పట్టాలి. దీనికి సంబంధించిన ఇంట్లో ఉన్నాయి ట్రాన్సాక్షన్ బయట నమ్మించలేం కాబట్టి ఇంకొక వ్యక్తిని కూడా వెతికి ఈ నేరస్తులకు సంబంధించిన వాళ్ళ కొడుకు యొక్క ఫ్రెండ్ ఉంటుంది ఒక అమ్మాయి, వాళ్ళ మదర్నే తీసుకొని వచ్చి దీంట్లో ఇంపర్సనేటెడ్ గా తీసుకొని వచ్చి ఆమెకు సుభాషినికి అమ్ముతారు ఆ సైడ్ డీడ్. ఆ సుభాషిని దగ్గర నుంచి ఇప్పుడు మనకి విక్టిమ్స్ ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి, భరత్ రెడ్డి అని చెప్పి ఎవరైతే కొనుక్కున్నారో 4,26,00,000 పెట్టి జెన్యున్ గానే ఆ మొత్తం మీద ఈ ట్రాన్సాక్షన్ ఫ్లో అంతా కూడా జెన్యున్ గా ప్రొజెక్ట్ చేయడంతో వీళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకొని కూడా వాళ్ళు కొని మోసపోతారు. ఎప్పుడైతే ఇది ఈ నోటీస్ లోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ అరెస్ట్ చేసాం. ఇప్పటి వరకు సీజ్ ఉంది. దీంట్లో ఇంకా ఈ వ్యాలిడేషన్ చేసిన ప్రాసెస్ లో కానీ లేకపోతే ఈ డాక్యుమెంట్లు తయారు చేసిన వాళ్ళని ఇంకా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ 15 మందితో పాటు ఇంకో చాలా మంది దీంట్లో వచ్చే అవకాశం ఉంది. అలానే ఈ కెనడా అని చెప్పి ఒక ఫేక్ డాక్యుమెంట్ తీసుకొని దాన్ని వ్యాలిడేట్ చేస్తే దాంట్లో ఎవరైనా సరే సబ్ రిజిస్ట్రార్ దాంట్లో కానీ ఇంకెక్కడైనా సరే ఎనీ గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్న వాళ్ళ రోల్ కూడా అందరినీ ఎంక్వైరీ చేస్తాము. తర్వాత ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో రాజేంద్ర నగర్లో ఐడెంటిఫై చేసి ఎవరైతే నటోరియస్ గా ఈ దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తే కరెక్ట్ గానే వాళ్ళని జైలుకు పంపడం జరుగుతూ ఉంది. ఈ కేసులో మొదటిసారిగా వాళ్ళు ఈ చీటింగ్ ద్వారా, ఫోర్జరీ ద్వారా సంపాదించిన ఈ క్యాష్ ను కూడా వాళ్ళ ఆస్తి దాంట్లోంచి కూడా రికవరీ చేసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఇది ఫస్ట్ కేసు కాబట్టి ఇది ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. మొత్తము ఇది 4,26,00,000కి ఈ డాక్యుమెంట్ మొత్తం అమ్మారు వీళ్ళు. ఇప్పుడు మన దగ్గర 1,70,00,000 నగదు ఉంది, 40 లక్షలదేమో ఫార్చునర్ ఉంది. అంటే 2,10,00,000 ఇప్పటి వరకు రికవరీ అయింది. ఇంకా 8 మంది దీంట్లో పరారీ ఉన్నారు. తలా ఇది ఈజీ మనీ కాబట్టి అప్పటికప్పుడు అందరూ పంచుకొని అందరూ పరారీలో ఉన్నారు కాబట్టి మిగతా అమౌంట్ కూడా పట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేస్తాము. సీరియస్గా ఉంటుంది.